హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ బోన్లెస్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నానండి. మీరు కూడా ఇవే మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి, పక్కా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఈ కర్రీ నాన్స్ అండ్ బగారా రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మనం క్విక్గా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం నేను చిన్న ముక్కలుగా కట్ చేసిన బోన్లెస్ చికెన్ పీసెస్ 500 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇందులో మనం కొంచెం పసుపు, సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోని ఒక ఎగ్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ పీసెస్ని మనం డీప్ ఫ్రై చేస్తామండి, కాబట్టి కోటింగ్ అంతా కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసెస్ 1 బై 1 వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పీసెస్ అన్నీ కూడా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. చికెన్ పీస్ బాగా ఫ్రై అయిందండి, లోపల వరకు కుక్ అయింది. నేను బ్యాచెస్గా ఫ్రై చేసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో 2 ఇలాచీ, చిన్న చెక్క, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు వేసి ఒక్కసారి ఫ్రై చేసుకొని 1 కప్ చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈలోపు మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం మిక్సీ జార్లో 3 మీడియం సైజ్ టొమాటోస్, ఒక 2 కాశ్మీరీ మిర్చి, 10 జీడిపప్పు వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకుందాం. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. తరువాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకొని ఇందులోనే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ వేసుకుందాం. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఆయిల్ పైకి వస్తుందండి, ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకుందాం. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు హాట్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మెతి వేసుకుందాం. ఇలా క్రష్ చేసి వేసుకోండి. 2 నుంచి 3 వరకు ఇలా స్లిప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. దించే ముందు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని దించేసుకుందాం. అంతేనండి, మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ బోన్లెస్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి.